హాయ్ అండి, అందరికి నమస్కారం. శ్రావణ మాసం అంటేనే పూజలు, అమ్మవారి అనుగ్రహం, నైవేద్యంతో ప్రతి ఇల్లు భక్తి శ్రద్ధలతో కలకల్లాడిపోతూ ఉంటుంది కదా. ఈ శ్రావణ మాసంలో అమ్మవారి నైవేద్యం పెట్టడానికి మనం అడావిడి ఏమీ లేకుండా ఒక కుక్కర్ పెట్టి ఈజీగా 3 రకాల ప్రసాదాలను అయితే సింపుల్గా చేసుకోవచ్చు. పండగ రోజు ఇంట్లో పిల్లలున్న హడావిడి ఏమీ లేకుండా ఇలా ఒక్కసారి ట్రై చేశారంటే పూజ చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చు. ప్రసాదాలకి ఎక్కువ టైం కూడా పట్టదు. చూపిస్తున్నట్టు ఇక్కడ మీడియం సైజు 4 గ్లాసు రైసు, 8 గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాము. 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికిచ్చాము. మనం ఏంటంటే ఆ రైస్ని 3 భాగాలుగా అయితే డివైడ్ చేయాలి. ఫస్ట్ అయితే పులిహోరకి అయితే కొంచెం ఎక్కువ తీసుకున్నాము. తర్వాత వచ్చి ఏంటంటే దద్దోజనంకి అయితే కొంచెం తక్కువే తీసుకున్నాము. ఇక్కడ వచ్చి ఏంటంటే ఇంకా పొంగలికి కాబట్టి కొంచెం ఎక్కువే తీసుకోవాలి. మనం ఏంటంటే మన ఇంట్లో కొంచెం క్వాంటిటీని బట్టి మనం తీసుకోవాలి. ఫస్ట్ అయితే మనమైతే ఇక్కడ దద్దోజనం అయితే రెడీ చేసుకుందాము. చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. ఇలా ట్రై చేయండి. ఈ శ్రావణ మాసానికి మీకు అడావిడి లేకుండా అయిపోతుంది. ఫస్ట్ అయితే మనం రైస్ని బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. దద్దోజనంకి రైస్ కొంచెం మెత్తగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చి ఏంటంటే 1 కప్పు పెరుగు అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దద్దోజనంకి టేస్ట్ అలా ఇక్కడ కాచి చల్లార్చిన పాలు అయితే 1 గ్లాసు వరకు పోసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. దద్దోజనం కూడా ఎక్కడ కొంచెం పుల్లగా లేకుండా టేస్ట్ అనేది అంత బాగుంటుందన్నమాట. ఇక్కడైతే మనకి టేస్ట్ తగినంత సాల్ట్ అయితే వేసేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే చిన్న తాలింపు అయితే వేసుకుందాము. ఫస్ట్ ఒక బాండ్లీ పెట్టేసి అందులో 3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని పచ్చెనగపప్పు, ఆవాలు, 2 ఎండుమిర్చి, సన్నగా తరిగిన అల్లము, కరివేపాకు వేసి బాగా కొంచెం అటు ఇటు కలిపి మనం ముందు రెడీ చేసి పెట్టుకున్న దద్దోజనంలో అయితే వేసి అటు ఇటు కలుపుకోవాలి. ఇక్కడ ఏంటంటే దానిమ్మకాయ గింజలు కొన్ని అయితే ఒలిచిపెట్టుకొని అవైతే మనమైతే పైన వేసేసుకుంటే టేస్ట్కి బాగుంటుంది. అమ్మవారికి కూడా చాలా ఇష్టం అనమాట. ఇక్కడైతే ఫస్ట్ మన దద్దోజనం అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం ఇంకొక గిన్నెలో రైస్ అయితే తీసుకున్నాం కదా. ఆ రైస్లో 3 గ్లాస్ వరకు పాలైతే పోసేసుకొని మనం ఇక్కడ ఏంటంటే పొంగల్కి ఎక్కువ పాలనే ఉపయోగిస్తున్నాము. పాలు కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, అవైతే 3 గ్లాసు వరకు తీసుకొని గ్యాస్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఇందులో పెసరపప్పు 1 టేబుల్ స్పూన్ వరకు పెసరపప్పు అయితే వేసాము. కడిగి నానబెట్టుకొని ఒక 2 మినిట్స్ కడిగేసి మంచిగా ఉడికేటప్పుడు వేస్తే తొందరగానే ఉడికిపోతాయి. ఇక్కడ వచ్చి ఏంటంటే మనకి తీపికి సరిపడినంత బెల్లం, మనం ఎంత రైస్ తీసుకున్నామో అంత క్వాంటిటీని తగ్గట్టు బెల్లం అయితే తీసుకొని మనకి గ్యాస్ మీద బాగా రైసుని అటు ఇటు కలుపుకొని కొంచెం మెత్తగా చేసేసుకొని ఈ బెల్లాన్ని కూడా అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అంటే బెల్లం కరిగేంత వరకు బాగా కలుపుకోవాలని చెప్పాను అనమాట. ఇక్కడ వచ్చి అంటే 2-3 యాలకులను అయితే తీసుకొని మనం ఇంకా పొంగలైతే మనకి రెడీ అయిపోయింది. ఇక్కడ ఏంటంటే మనం ఎక్కువ పాలతోనే చేసాం కాబట్టి మనకి పొంగల్ అనేది తెల్లగానే ఉంటుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే మనకు ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది కాబట్టి మనం ఇక్కడ జీడిపప్పు, కిస్మిస్ అయితే ఫ్రై చేసుకుందాం. ఇక్కడ కూడా మనం నెయ్యినే యూజ్ చేస్తున్నామండి. ఇక్కడ 3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే వేసుకొని కొన్ని జీడిపప్పులు, కొంచెము కిస్మిస్ అయితే వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని ఇవైతే అందులో వేసేయాలి. టేస్ట్ మాత్రము చాలా బాగుంటుంది. మనకి ఈ పూజ సమయంలో మనము అడావిడి పడిపోకుండా సింపుల్గా ఇలా చేసేసుకుంటే ప్రసాదాలు టైం కూడా చాలా సేవ్ అవుతుంది. ఇంట్లో పిల్లలు ఉన్నా కానీ వాళ్ళని ఒక పక్క చూసుకుంటూ మనం పూజ దగ్గర కావాల్సినవన్నీ సర్దుకుంటూ ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు ప్రసాదాలు. ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి. మీకు చాలా టైం సేవ్ అవుతుంది. మీకు అంటే వరలక్ష్మి వ్రతం అనగానే మనం ఎక్కువ అడావిడిగా మనం పూలు కట్టుకోవడం, దారమంజనం పూజించుకోవడం ఇవన్నీ పనులు ఉంటాయి కదా. ఇలా చేసుకోవడం వల్ల టైం అనేది మనకి చాలా సేవ్ అవుతుంది. ఏంటంటే ఇంకా బాండ్లీ అయితే పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని ఇక్కడ ఆవాలు వేసుకొని ఎండుమిర్చి, మనము పులిహోరకి అయితే వేసుకుంటాం కదా, పచ్చెనగపప్పు, వేరుశనగపప్పు, గుళ్ళు అయితే 3 అయితే కలిపి కొంచెం వేసుకోవాలి. ఇక్కడ వచ్చి ఏంటంటే
పచ్చిమిర్చి కూడా ఒక 3 వరకు పచ్చిమిర్చి సన్నగా అట్లా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని 2 రెబ్బల వరకు కరివేపాకు కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకుంటే ఏంటంటే మనకి ఆయిల్లో కొంచెం పసుపు కలర్ అనేది బాగా వస్తుంది. అదే కాకుండా పచ్చివాసన కూడా లేకుండా ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చి ఏంటంటే కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఇంకా చింతపండు గుజ్జుని అయితే పోసేయాలి. అంటే మనము ప్రసాదాలు చేసుకునే దాన్ని బట్టి మనము చింతపండు అనేది తీసుకోవాలి. క్వాంటిటీ ఎక్కువైతే ఎక్కువ చింతపండు తీసుకోండి. క్వాంటిటీ కొంచెం తక్కువలో చేస్తుంటే కొంచెం తక్కువే తీసుకోవాలి. ఇక్కడ వచ్చి ఏంటంటే మేము కొంచెం క్వాంటిటీని కొంచెం మీడియంగానే చేస్తున్నాం కాబట్టి కొంచెం పెద్ద సైజు ఉల్లిపాయ అంత చింతపండుని అయితే తీసుకున్నాం అనమాట. ఇక్కడ వచ్చి ఏంటంటే బాగా గుజ్జు వరకు తీసేసి మనం ఏంటంటే చింతపండు కలిపేటప్పుడే కొంచెం తిక్కుగా కలుపుకున్నామంటే మనకి పులుసు అనేది తొందరగా ఉడుకుతుంది. కొంతమంది ఏం చేస్తారంటే కొంచెం కలిపేటప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేయడం వల్ల మనకి పులుసు ఉడకడానికి టైం అనేది చాలా ఎక్కువసేపు తీసుకుంటుంది. కాకపోతే ఏంటంటే మనము చింతపండుని కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో కానీ నానబేసి పెట్టుకుంటే గుజ్జు అనేది తొందరగా వచ్చేస్తుంది. అదే కాకుండా ఏంటంటే తక్కువ వాటర్తో మనం గుజ్జు కానీ తీసామంటే మనకి తొందరగా కుక్ అయిపోతుంది అనమాట. ఇక్కడ వచ్చి ఏంటంటే మనకి పులుసు కూడా ఉడికిపోయింది. ఇంకా మనం రైస్ తీసి పెట్టుకున్నాం కదా, ఇంకా ఆ రైస్లో ఈ పులుసుని వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి అటు ఇటు. ఇలా చేసుకుంటే శ్రావణ మాసంలో మనకి అడవిడి లేకుండా సింపుల్గా 3 రకాల ప్రసాదాలు అయితే చేసేసుకోవచ్చు. ఇక్కడ వచ్చి ఏంటంటే మనకి రైస్లో ఎక్కడన్నా మనకి రైస్ ఉండలుగా ఉన్నా కానీ చేయి పెట్టేసి మంచిగా కలిపేసుకొని ఇలా అయితే రెడీ చేసేసుకోవచ్చు. మనం ఇలా శ్రావణ మాసానికి, వినాయక చవితికి ఇలా ఏ ఫెస్టివల్స్ వచ్చినా కానీ మనం ఈజీగా సింపుల్గా ఇంట్లో ఇలా అయితే చేసేసుకోవచ్చు. మా ఐడియా మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసి అయితే చెప్పండి. మనకి 2000 పైనే సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారనమాట. కానీ మన లైక్లు మాత్రము ఒక 10, ఒక 12 అట్లా దగ్గరే ఆగిపోతున్నాయి. చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ అనేది ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక లైక్ అనేది వీడియోని ఇంకొద్ది మంది దగ్గరికి అయితే రీచ్ అయితే చేస్తుంది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.